తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. ఇటీవలే 5 కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నిలిపివేసింది. ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి ఏటా వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదని ఆరోపణలు వినిపించాయి. కొత్త మద్యం బ్రాండ్లను తెచ్చేందుకే కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.